హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ రిటైర్మెంట్ టైంకి మనకి మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. జనరల్గా అందరూ అనుకుంటారు గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫంక్షన్స్ అని, లాస్ట్లో యాన్యుటీ ఇన్కమ్ అని, గ్రాడ్యుటీ మొత్తం అంత అమౌంట్స్ ఒక త్రీ క్రోర్స్ 1 crore అలా వస్తుంటాయి కదా వాళ్ళ జాబ్ని బట్టి. ఇది వాళ్ళకి ఒక ఫిక్స్డ్గా ఉంటుంది. అలాగే మంత్లీ ఫంక్షన్స్ వస్తాయి. కానీ మాది ప్రైవేట్ జాబు, ప్రొఫెషను, బిజినెస్, మాకు అలాంటి ఇన్కమ్స్ ఏం లేవండి, మరి మేము ఎలాగా సెట్ చేసుకోవాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారండి. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, మాకేమీ లేవు కదా అని చెప్పి చాలామంది వింటుంటాం మనం చుట్టుపక్కల కూడా. వాళ్ళకి ఫంక్షన్ అవి వస్తాయి, మా రిటైర్మెంట్స్కి మాకంటూ సేవింగ్స్ ఏవీ లేవని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఫీల్ అవ్వడం కాదు, అది జెన్యునే. మనకంటూ ప్రైవేట్ వాళ్ళకి ఏమీ లేవు అన్న ఒక బాధ అనేది ఉండిపోతుంటుంది అనమాట. అయితే ఈ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళే ఫంక్షన్ స్కీమ్లు అవి పెట్టుకుంటారు. మరి మనం ఎలాగా ఆ టైంకి సెట్ చేసుకోవాలని చాలామంది అంటుంటారు కదా. ఇప్పుడు మీరు ప్రైవేట్లో సంపాదించింది, అలాగే ఇయర్లీ సేవింగ్స్, ఇవన్నీ కూడా రిటైర్మెంట్కి ఒక ప్లానింగ్ మీద చేసుకుంటే, కమర్షియల్స్ బిల్డింగ్స్ ఏమైనా మీరు కొని ఉంటే దాని మీద రెంట్స్ మీద ఉండొచ్చు. అలాగే మీకు ఆల్రెడీ హౌసెస్ మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు తరాలుగా వచ్చిన ఆస్తులు ఏమైనా ఉంటాయి, ఇల్లులు ఉంటాయి, దాని మీద రెంటల్ ఇన్కమ్స్ తోటి ఉండొచ్చు. రెంటల్ ఇన్కమ్ ఫస్ట్ ఆప్షన్ అండి. రెంటలు కమర్షియల్స్ అయితే చాలా బెస్ట్. వీలైతే మీరు వ్యక్తులు ఎప్పుడు కూడా ఒక ఇల్లు ఉంటే చాలండి. 50 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొంటే చాలు. అదే 50 లక్షలు పెట్టి ఇంకో ఇల్లు కొంటే ఆ 50 లక్షలకి మీరు 10,000 రెంట్కి ఇస్తే అది అసలు వర్తబులే కాదు. ఆ 50 లక్షలు పెట్టి మీరు కమర్షియల్ షాప్ ఒకటి తీసుకుంటే మీకు రెంట్ వస్తుంది ఎక్కువ. సేమ్ 50 లక్షలు పెట్టి 2 ఫ్లాట్లు కొనడం, మనిషికి ఒకటి ఉంటే చాలండి. నన్ను అడిగితే ఒక్కటి ఉంటే ఆ ఒకటి మీరు ఉంటారు కాబట్టి 50 లక్షలు కాకపోతే 70 లక్షలు పెట్టినా వర్తే. మీరు లేకుండా 70 లక్షలు పెట్టేసి 5,000 10,000కి రెంట్కి ఇస్తే మీకు అస్సలు అది వర్కౌట్ అవ్వదు. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పావలా వడ్డీ కూడా రాదనమాట. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు కూడా దానికి అబోవ్ 3% వచ్చేటట్టు చూసుకోండి. ఎలాగో వాల్యూ అనేది పెరుగుతుంది కానీ మరీ అంత పెరిగిపోదు. ఇప్పుడు ఫ్లాట్స్ అనేసరికి ఒక స్టేజ్ వచ్చేసరికి అది మీరు ఎంత ఇంటీరియర్ చేయించినా ఏం చేయించినా కానీ పెరగదు వాల్యూ అనేది. ఫ్లాట్ వాల్యూ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. ఒక్కొక్క దగ్గర స్టేజ్ని బట్టి మారుతుంది తప్ప ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు నాకు తెలిసి. అదే ఇండివిజువల్ హౌస్ అనుకోండి, మీకు బాగుంటుంది. మీరు ఉండేది ఒక్కటి చాలండి. మీకు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఉంది కొనగలను అనుకున్నప్పుడు మీరు సైట్లు కొనుక్కోవచ్చు. ఓడావి ఇప్పుడు విఎంఆర్డిఎస్ సైట్స్ అవి కొని రేట్లు పెరిగినప్పుడు అమ్ముకోవడం, అలా చిన్న స్టార్టింగ్ ఒకేసారి అందరి దగ్గర అంత పెద్ద అమౌంట్ ఉండదు కదండి. ఒకేసారి కొనేయాలని అంటే చిన్నగా దాచుకున్న అమౌంట్లని ఒక ల్యాండ్ కొనడం, ఈ 2-3 ల్యాండ్లు కొనిన తర్వాత ఒక కమర్షియల్ బిట్ కొనడానికి ట్రై చేయడం, దాన్ని మళ్ళీ ఒక బిల్డింగ్లో డెవలప్ చేసి రెంట్స్కి ఇవ్వడానికి, లేదు అదంతా కూడా పెద్ద కష్టం అయిపోయిందంటే అట్లీస్ట్ ఒక చిన్న షాప్ కొనుక్కోవడానికి, ఇలా కొనుక్కుంటే మీకు రెంటల్ ఇన్కమ్స్ బాగా. ఫస్ట్ ఆప్షన్ రెంటల్ ఇన్కమ్స్ అండి. రెండోది ఫిక్స్డ్ డిపాజిట్స్ అండి. ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్లతో చాలామంది చాలా హ్యాపీగా ఉంటారు. ఎవ్రీ మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్ ఉంటాయి. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేసారంటే ఎవ్రీ మంత్ మీ అకౌంట్లోకి వచ్చే ఆప్షన్స్ ఉంటాయి. అలాగే పీపీఎఫ్ అకౌంట్లో ఎక్కువ అమౌంట్ వేసి రిటర్న్స్లో మీ రిటైర్మెంట్ టైంకి అవి అందొచ్చేటట్టు, అలాగే ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్స్ కూడా రిటర్న్ వచ్చేటట్టు. రిటర్న్ రాగానే మీరు మొత్తం అందరికి ఫ్యామిలీ వాళ్ళు పిలిచి పంచేయకుండా మీ అకౌంట్స్ మీ పేరు మీద మీరున్నంత వరకు ఉండేటట్టు మీ అకౌంట్స్లోనే వేసుకోండి. పిల్లలకి ఇవ్వడం, కోడళ్ళకి ఇవ్వడం, కొడుకులకి ఇవ్వడం, కూతుర్లకు పంచేయడం కాకుండా మీ తదనంతరం వాళ్ళకి ఎవరికి ఎంత ఇవ్వాలనేది వీలునామా రాసి పెట్టుకుంటే చెల్లుతుంది. దానికి కావాలంటే మీరు అగ్రిమెంట్ కూడా చేసుకోవచ్చు. ముందే ఇచ్చేసారనుకోండి మీ వాల్యూ ఉండదు. ముందు ఎప్పుడు ఎవరికి ఇవ్వకండి, మీ పేరు మీదే మీరు పెట్టుకోండి. ఇలా చెప్పానని ఏమనుకోకండి. ముందుగా ఇచ్చేస్తే చాలా తర్వాత ప్రాబ్లమ్స్ అయిపోతాయి. మీ తర్వాత ఎలాగో వాళ్ళే తీసుకుంటారు కాబట్టి మీ అకౌంట్స్లోనే పెట్టుకొని మంత్లీ మీ హెల్త్కి అలాగే ఫుడ్కి సరిపడా ఎక్స్పెన్సెస్కి అన్నిటికీ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకొని మీ అకౌంట్లోనే పెట్టుకోండి. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరికి ఇవ్వద్దండి. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు కదా. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో, మైండ్ సెట్స్ ఏంటి అనేది ఎవరు గెస్ చేయలేరు. మన మైండ్ సెట్ ఎప్పుడు మారిపోద్దో కూడా తెలియదు అనమాట. అంత క్రిటికల్ పొజిషన్ అయిపోతుంది కాబట్టి ఎవరి అకౌంట్ వాళ్ళు ఉంచుకోవడం బెస్ట్ అండి.
మీకు ఇష్టమైన వాళ్ళకి ఎలా ఇవ్వాలి ఏంటి అనేది వీలునామాలో రాసి ఉంచుకుంటే తర్వాత ఎలాగో వాళ్ళకి ఇస్తారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మీరు ప్రాబ్లంలో లేకుండా ఒకరి దగ్గర అడగకుండా, ఇప్పుడు చాలామందికి కొడుకులు సంపాదించినా కానీ అడగడానికి ఇష్టపడరు. వాళ్ళు వద్దు, మనం ఎందుకు, మనం ఇంతకాలం కష్టపడి సంపాదించింది మనదే చాలు అన్న ఇదిలో ఉంటారు. ఏదో అదొక ఇది అని సాటిస్ఫాక్షన్ అంతే. మీరు సేవింగ్ చేసుకున్న రెంటల్ ఇన్కమ్స్ మీ అకౌంట్లోకి వచ్చేటట్టు, ఫిక్స్డ్ డిపాజిట్స్ అమౌంట్స్ మీకు వచ్చినట్టు, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ పెట్టి మంత్లీ దాని మీద ఇంత అమౌంట్ మీద మీకు వచ్చేటట్టు. ఇప్పుడు ఇవంతా ఒకేసారి అవ్వదండి. ఇప్పుడు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలంటే నా దగ్గర వెంటనే ఇమీడియట్గా 15 lakhs వచ్చేస్తాయా? రావు కదా. అదొక ప్లానింగ్ మీద ఇయర్ కష్టపడి కొంచెం ఉన్నప్పుడల్లా వేసుకుంటూ వస్తుంది. ఎలాగైనా నేను నా రిటైర్మెంట్కి ఇంత ప్లాన్ చేసుకోవాలి అని. అలాగే మన మోదీ గారు పెట్టిన పెన్షన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి కదా పోస్ట్ ఆఫీస్లో. మంత్లీ మీరు 5,000, 1,000కి నుంచి తక్కువ ఏజ్ నుంచి 20 రూపాయలు, 30 రూపాయలు కూడా కడితే మీకు ఆ టైంకి ఇంత వచ్చేటట్టు ఆ స్కీములు కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడు కూడా ఇప్పుడు షేర్ మార్కెట్ వీటిల్లో ఎక్కువ వస్తుంది కదా, వీళ్ళు కూడా మళ్ళీ అక్కడే పెడుతున్నారు కదా అనుకోకండి. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఒకే దాంట్లో పెట్టకూడదు. 4-5 రకాల్లో పెట్టారంటే మీరు ఒక్క దాంట్లో ఫెయిల్ అయినా మిగిలిన 4 మిమ్మల్ని కాపాడుతాయి. ఇన్వెస్ట్మెంట్ నేను ఇప్పుడు అంతా మ్యూచువల్ ఫండ్స్లో నెలకి 1 లక్ష వేసేస్తాను, తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత కోట్లు వస్తాయి, ఈ కోట్లు తీసుకెళ్ళి ఫిక్స్డ్లో వేస్తాను, లేదంటే ఈ కోట్లతో అప్పుడు ఇల్లు కడతాను, ఇవన్నీ కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా 4-5 రకాల్లో అన్నిటిలో ఉండాలి. బ్యాంకుల్లో ఉండాలి, పోస్ట్ ఆఫీసుల్లో ఉండాలి, ఇన్సూరెన్స్ పాలసీల్లో ఉండాలి, పీపీఎఫ్లో ఉండాలి, రికరింగ్ డిపాజిట్లో ఉండాలి, ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఉండాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఉండాలి, షేర్ మార్కెట్స్లో ఉండాలి, అన్నిటిలోనే ఉండాలండి. ఒకే దాంట్లో బ్లైండ్గా పెట్టకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుంది ఎవ్వరికీ తెలియదు అనమాట. ఇప్పుడు మార్కెట్స్ బాగున్నాయి కదా అని నాలెడ్జ్ లేకుండా మార్కెట్స్లో పెట్టామంటే అసలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా అన్ని రకాలుగా పెట్టి, ఇప్పుడు ఎవరికైతే పెన్షన్ స్కీమ్స్ ఇవన్నీ కూడా మన రిటైర్మెంట్కి అవసరమైనట్టుగా ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. మీకు జస్ట్ 25 వచ్చినప్పటి నుంచే రిటైర్మెంట్కి సంబంధించిన ఈ స్కీమ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం మంచిది నన్ను అడిగితే. పీపీఎఫ్ అయితే చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఇలాగా అన్నీ మనకి జాబ్ లేదు, పెన్షన్స్ రాదు అని బాధపడకుండా మనం ఎలాగా చేసుకోవాలి, వాళ్ళలాగే మనం కూడా సేఫ్గా ఎలాగ ఉండాలనేది ఆలోచించుకోవాలి. అయ్యో వాళ్ళకి వచ్చేస్తుందని మనం చెప్పినంత మాత్రాన మనం వాళ్ళకి వాళ్ళు మనకి ఇచ్చారు కదండి, వేస్ట్ అనమాట. అవన్నీ కూడా ఎవరిది దాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. మీరు ఎక్కువ సేవ్ చేస్తే వాళ్ళకన్నా కూడా ఎక్కువ గెయిన్ చేయొచ్చు. ఈ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మనం ఎలా అయినా సేవింగ్ చెయ్యాలా అన్న థాట్ ఉంటే డెఫినెట్గా చేస్తాం. అది తక్కువైనా ఎక్కువైనా స్టార్టింగ్ తక్కువ నుంచి చేసుకుంటూ వెళ్తే ఒక స్టేజ్లో అదే పెద్ద అమౌంట్ అవుతుంది. స్టార్టింగ్ ఇంత అమౌంట్ చేసేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్ ఇమీడియట్గా 9 lakhs వేసేయమన్నారు కదా, వేసేయాలంటే ఎక్కడి నుంచి తేవాలి, అప్పు చేసి వేయాలా ఏంటి అని అలా ఆలోచించకండి. మీ దగ్గర ఉన్నదే 5,000, 10,000 మంత్లీ దాచుకుంటూ వేసుకోవచ్చు. ఒకేసారి వేసేయాలని కూడా ఎక్కడా లేదు. మీ దగ్గర ఎంత ఉంటే అంత వేసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటూ మీరు సంపాదించిన దాంట్లో ఒక 20% రిటైర్మెంట్ కోసం అలా అన్ని రకాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.